సొంత ఇల్లు కొనుక్కోవాలని మనందరికీ ఉంటుంది కదా. అయితే దాచుకున్న డబ్బంతా పెట్టుబడి పెట్టలేక పెట్టినా ప్రతి నెల వేలకు వేలు ఈఎంఐలు కట్టలేక మనసులో చాలా మందికి సొంత ఇల్లు కూడా అనే కలనిగానే వదిలేస్తూ ఉంటారు. ఇంత కష్టపడకుండా లోన్ కూడా తీసుకోకుండా సొంత ఇంటి కలని సాకారం చేసుకోవచ్చని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. సో వాళ్ళ సూచనలు పాటిస్తే సుమారు ₹1,00,00,000 విలువైనటువంటి సొంత ఇల్లు మీ సొంతమవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దామా. ఒక మధ్యతరగతి మనిషి జీవిత లక్ష్యం ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు, వారి పెళ్లిళ్ళు, వైలర్గా ఇల్లు కట్టుకోవడం. ఇవన్నీ కూడా పూర్తయ్యేసరికి ఆటోమేటిక్గా ఓల్డ్ ఏజ్ వచ్చేస్తుంది. చాలా మంది ఇళ్లలో ఇదే జరిగింది. మరి కావాలంటే మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. అయితే ఇంతవరకు ముందు పెళ్లి చేయాలన్నా, ఇల్లు కట్టాలన్నా అప్పులు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రోత్సాహంతో ఇల్లు కట్టడం సింపుల్, లోన్లు ఇస్తున్నారు. అంతేకాకుండా వాటిని ఈఎంఐల రూపంలో సొంత ఇంటి కళ సాకారం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రాబ్లం ఏంటంటే జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చోవాలి. కొంతమంది డౌన్ పేమెంట్ కోసం తగినంత డబ్బు కూడా అప్పుగా తెచ్చి ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. సొంతంగా ఇల్లు కొనుక్కొని అందులో ఇల్లు కట్టుకోవడం మంచిదే, మరి మంచి ఖర్చుతో కూడుకున్నటువంటి పని. అందుకే ఎక్కువ మంది అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనుక్కోవాలి అనుకుంటున్నారు. అందులోనూ కొన్ని ఇబ్బందులు ఉంటాయట. ఫ్లాట్ విలువ ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంటుందని కొంతమంది నిపుణులు అయితే అంటున్నారు. మీరు కొనాలనుకుంటున్న ఫ్లాట్ ధర 50 లక్షలు ఉందనుకుందాం. దానిలో 10 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించడానికి మీరు సిద్ధంగా ఉంటే ఇంకా 40 లక్షల రుణం తీసుకోవాలి. దీనికి బదులుగా ఫస్ట్ మీకు 10 లక్షలని మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి పెట్టుబడి పెట్టి ఆ సంవత్సరానికి 15% వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. 10 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే దాదాపు 40 లక్షలు ఇలా ఆదా అయిపోతుంది. మీరు కూడా 40 లక్షల రుణం తీసుకుని ప్రస్తుతం ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, 20 సంవత్సరాల పాటు ఈఎంఐ కట్టాలి. అంటే 9% చొప్పున మీరు నెలకి ₹36,000 ఈఎంఐ చెల్లించాలి. అలా కాకుండా ఇదే అమౌంట్ ని ఇప్పటికంటే మీరు సేవ్ చేయడం ప్రారంభించండి. ప్రస్తుతం మీరు అద్దెకి ఇల్లు తీసుకోండి, రెంట్ ₹10,000 కేటాయించండి. ప్రతి నెల ₹26,000 దశల వారీగా పెట్టుబడి పద్ధతిలో పెట్టుబడి పెట్టండి. దీనికి 14% వడ్డీ వస్తుంది. ఇలా చేయాలంటే మీరు మ్యూచువల్ ఫండ్స్ లో చాలా సంవత్సరాలు పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా వస్తే 10 ఏళ్ల తర్వాత మొత్తం 68 లక్షలు వస్తుంది. మొత్తం మీద దాచుకున్న 10 లక్షల పెట్టుబడిని మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టడం వల్ల 10 ఏళ్లకి 40 లక్షల వరకు వస్తుంది. ప్రతి నెల ₹26,000 చొప్పున 10 ఏళ్ల పాటు దశల వారీగా పెట్టుబడి పెట్టడం ద్వారా 68 లక్షల వరకు వస్తోంది. 10 సంవత్సరాల తర్వాత మీ చేతిలో మొత్తం 1.8 కోట్లుంటాయి. రియల్ ఎస్టేట్ మూవ్ ప్రకారం 10 సంవత్సరాల తర్వాత స్థిరాస్తి విలువ పెరిగింది అనుకుందాం. అంటే ఇప్పుడు 50 లక్షలు పలికినటువంటి ఇల్లు మరో 10 ఏళ్లలో ₹1,00,00,000 పలుకుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే 10 ఏళ్ల తర్వాత మీ దగ్గర ₹1,00,00,000 పైగానే డబ్బులు సేవ్ అయి ఉంటాయి. అందువల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్లాట్ కొనుగోలు చేయొచ్చని నిపుణులు అంటున్నారు. సొంత ఇంటి కలని అప్పు చేయకుండానే సాకారం చేయొచ్చు అంటూ చెప్తున్నారు.